సాతాను మనసులో ఉన్న కోరిక, అపవాది మనసులో ఉన్న కోరిక. మనిషిగా మనకు కోరిక అన్నా ఇష్టం అన్నా ఈ రెండు పదాలు చాలా బాగా తెలుసు. ఒక మనిషికి ఎన్ని ఇష్టాలు ఉంటాయి అంటే లెక్కలేనన్ని ఉంటాయి అని మనలో ఏ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. మన కోరికల లిస్ట్ మనం రాసుకోగలిగితే అందులో చాలా కోరికలు మనకుంటాయి. కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని కోరికలు చాలా చిన్నగా ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఎస్. మరికొన్ని ముఖ్యమైన కోరికలు ఉంటాయి. అలాగే మన మనసులో లోతుల్లోనికి వెళ్ళే కొద్దీ తీరని కోరికలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? అంటే పైనున్న ఇష్టాలు వేరు, పైనున్న కోరికలు వేరు, పైనున్న ఆశలు వేరు. మనసు లోపలికి వెళితే తీరని కోరికలు గూడు కట్టుకొని ఉంటాయి. మనుషులుగా మనకి ఆశలు, కోరికలు, ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. దెయ్యానికి కూడా కోరికలు ఉంటాయా? దెయ్యానికి కూడా ఇష్టాలు ఉంటాయా? దాని ఇష్టాలలో ముఖ్యమైనవి ఏంటి? దాని కోరికల్లో పెద్దవేంటి? దాని మనసులో ఉంటున్న అసలైన కోరిక ఏంటి? ఎందుకంటేనండి, దేవుడు బైబిల్ రాయించినప్పుడు తన గురించి ఎలా అయితే రాయించాడో మనుషులను పాడు చేసే శక్తి అయిన సాతాను గురించి కూడా దేవుడు వివరంగా రాయించాడు. దాని గురించి కూడా మీరు తెలుసుకోండి, జాగ్రత్త పడండి అని రాయించాడు. కనుక సంఘాలకు ముఖ్యంగా సాతాను యొక్క ముఖ్యమైన కోరిక ఏంటో తెలియాలి. అందుకే ఈ చిన్ని అంశాన్ని చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే నిన్న డాడీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నాయన వాక్యం చెబుతావా అన్నారు. చెబుతాను డాడీ అన్నాను. సిద్ధపడిన ఆయన ప్రపంచమంతా వింటది కదా అన్నారు. నిజమే, ప్రపంచమంతా వింటదని ఆయన అన్నారంటే అందరం తెలుసుకోవలసిన ఒక విషయం ఇక్కడ ఆలోచించాలి అనుకున్నానండి. బైబిల్ కూడా మనకేం చెబుతుంది అంటే వాక్యం ఎంత లోతుకు వెళితే అంత విలువైన సంగతులు మనకు లభిస్తాయి. ఒక విలువైన ముత్యాల కోసం దాన్ని వేటాడేవారు చాలా అడుగుకు వెళ్తారు, సముద్రపు అడుగు భాగాలకు వెళ్తారు. ఒక మంచి నీరు రావాలి అంటే బోరు వేసేటప్పుడు భూమిని తవ్వేస్తారు. ఎంతో లోపలికి వెళితే కానీ మనం తాగే ఒక మంచి నీరు దొరకదు. అంటే లోతుకు వెళుతున్న కొలిది రహస్యాలు బయటపడతాయి. అందుకోసం బైబిల్లో ప్రసంగి గారు ఒక మాట రాశారు, చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాలు మీకు తెలియనివి కాదు, మీరు వినని సంగతులు కాదు. ఇవన్నీ మీరు విన్నవి, తెలుసుకున్నవి, ఆత్మీయ తండ్రి గారు ఎన్నోసార్లు చెప్పినవి. ఓకే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతూ, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చెయ్యగలవాడు ఎవరు చేస్తారు దీన్ని? అందుకే మన మెయిన్ నినాదం ఏంటి? లేఖనాల పరిశోధన. ఎవరు పరిశోధిస్తారు? ఎవరు పరిశోధిస్తే వాళ్లకు అమూల్యమైన విషయాలు లభిస్తాయి. మనం పరిశీలించి ఎన్నో విషయాలు సమాజానికి చెప్పాం. అందులో సాతాను గురించి ఎక్కువ చెప్పింది ఎవరండి? మనమే కదా, అవునా? బయట ఉన్న వాళ్ళు అంత ఎక్కువ దెయ్యం గురించి చెప్పరండి. ఆ కీర్తనలు చెప్పేసరికి సంవత్సరాలు తడిపోద్ది. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ మొదటి కీర్తన నుంచి ప్రారంభిస్తారు. సాతాను గురించి వాళ్ళు మాట్లాడడం చాలా తక్కువ.
దెయ్యాన్ని గురించి సమాజానికి ఎక్కువ పరిచయం చేసింది ఎవరు అంటే మనమని చెప్పక తప్పదు. అవునంటారా కాదంటారు? కనుక ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం, లోతుల్లోకి వెళదాం. అసలు సాతానుకున్న ఒక ముఖ్యమైన కోరిక ఏంటి? దాని మనసు లోతుల్లోనికి వెళ్ళి అది దాచుకున్న సంగతి ఏంటో ముందు చూద్దాం. బైబిల్లోకి వెళదాం, కొన్ని మాటలు చూద్దాం. ముందుగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని రాస్తున్నారు, చూద్దాం. అందువలన 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అన్నాడండి. అంటే సాతానుకి ఇక్కడ ఏముందని చెబుతున్నాడు పౌలు గారు? ఒక ఇష్టం ఉంది. మనకే ఇష్టం ఉందా? దానికి కూడా ఇష్టం ఉందా? దానికి కూడా ఇష్టం ఉందట. ఏంటి ఇక్కడ దానికి ఉన్న ఇష్టం అంటే, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అన్నాడు. అంటే సాతానుకున్న ఇష్టాలలో ఒక ఇష్టం మనుషులను తన బందీలుగా చెరపట్టడం, విడిపించుకునే స్థితి లేకుండా వాళ్ళను కట్టేయటం. ఇది దానికున్న ఇష్టాలలో ఒక ఇష్టం. ఓకే, మరి కొంచెం ముందుకెళదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా స్వయంగా యేసుప్రభు వారే మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేశారు. అక్కడ ఏమని చెప్పారో చూడండి. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంది అన్నాడండి. కోరుకుంది అంటే కోరికే కదా, అవునా? అంటే సాతానుకు ఇష్టం ఉంది, సాతానుకు కోరిక ఉంది. ఇష్టాలలో ఒక ఇష్టం ఏంటి? మనుషులను చెరపట్టడం. ఆ తర్వాత దానికి ఉన్న కోరికలు, పర్యాయ పదాలు ఇవన్నీ. కోరికల్లో ఒక కోరిక ఏంటట? మనుషులను పట్టాలట. ఇక్కడ ఎవరిని కోరుకుందట? అపోస్తులను కోరుకుందట. యేసుప్రభు వారే స్వయంగా మాట్లాడుతూ అంటున్నారు ఈ మాట. ఏమని? సిమోను సిమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ములను కోరుకుంది. అంటే దానికి ఉన్న కోరికల్లో మరొక కోరిక ఏంటి? మనుషులను పట్టాలి. గోధుమలు ఎలా జల్లిస్తారో అలా జల్లించాలి. ఏమండి? మరి కొంచెం ముందుకెళ్ళి ఇంకేమున్నాయో చూద్దామా? 1 తిమోతి పత్రిక అందరూ చూడాలని కోరుతున్నాను. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి, క్రీస్తు మార్గము నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. అంటే సాతాను తన వెనుక కొంతమందిని ఏం చేస్తుంది? వెంబడించేలా చేసుకుంటుంది, దాని వెంట నడిపించుకుంటుంది, దాని ఫాలోవర్స్ని చేసుకుంటుంది. అంటే మొదటి కోరికలు మనుషులను చెరపట్టాలి అనే ఆశ దానికి ఉన్నట్టుగా మనం చూసాం. రెండవ కోరికగా మనుషులను గోధుమల వలె జల్లించాలని కోరుకున్నట్టుగా చూసాం. ఇక మూడవ కోరికగా మనకు కనబడుతుంది ఇక్కడ, దానిని ఫాలోవర్స్గా చేసుకోవాలి. ఇంకా మనం బాగా ఆలోచించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో సాతాను తన పిల్లలుగా మార్చుకోవాలనుకుంటుంది. మీరు అపవాది పిల్లలు అంటాడు యేసుప్రభు. అంటే దాన్ని ఫాలోవర్స్గా మార్చాలనుకుంటుంది.
ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం అందరం ఆలోచిద్దాం. ఇవేనా సాతాను కోరికలు? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? మనల్ని కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఎవరినైనా పలకరించేటప్పుడు ఏమని పలకరిస్తాం? ఏమండి బాగున్నారా అంటాం, అవునా? అనగానే వాళ్ళు ఏమంటారు? బాగున్నామండి. అంత కులాసైనా అందరం బాగున్నామండి అంటారు. మరి కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు? అప్పుడు చెప్పరు. కాస్తంత భోజనం అది అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని చెప్పండి ఎలా ఉంది జీవితం అనగానే అప్పుడు 2 DVDలు వేస్తాడు. మొదటి DVD పెళ్ళికి ముందుది, రెండవ DVD పోనీ ఇప్పుడు పెన్ డ్రైవ్లు వచ్చినాయి అనుకోండి. ఒక పెన్ డ్రైవ్ పెళ్ళికి ముందు, ఒక పెన్ డ్రైవ్ పెళ్ళి తర్వాత. అంటే తన మనసులో ఉన్నవి చెప్పుకోవటానికి ముందు మనిషికి సమయం కావాలి. మరి ఎందాక అడిగితే బాగుందన్నారు, అది పై మాట. సాతాను కూడా ఇవన్నీ కోరుకుంటుంది కదా, ఇవన్నీ ఇష్టాలుగా పెట్టుకుంది కదా. ఇది దీనికి పైన కనబడుతున్నవా? లోపల ఇంకేమైనా ఉందా? లోపల ఇంకేమైనా ఆలోచన ఉందా? ఆలోచించండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఏంటండి కుటుంబం ఏంటండి, అదేంటండి, ఇదేంటండి అని అడుగుతాం. అడగని చెప్తారు, తమ సమస్యలు చెప్తూ ఉంటారు, బాధలు చెప్తూ ఉంటారు, ఇబ్బందులు చెప్తూ ఉంటారు. అప్పుడు మనం మరి మీకేం కోరికలు లేవా అంటే, ఏం కోరికలు ఉన్నాయండి జీవితానికి అంటారు. అని అలా కాదండి చెప్పండి, మీ మనసులో ఏవో కోరికలు ఉంటాయి కదా అంటే ఇక అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు అనుకోండి, మనవడి పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటారు, అవునా? మరికొందరు ఏం చెప్తారు, ఏమండి నాకు ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కావాలండి, సొంత ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలండి అంటారు. మరికొందరు ఏం చెప్తారు, ఏమండి తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి. ధనవంతుడు అదేగా చెప్పుకుంటాడు, విస్తారమైన పంట పండిన వాడు ఏం చెప్పుకుంటాడు శరీరానికి, సంవత్సరాలకు సరిపడ్డ నీకు అన్నీ ఉన్నాయి. అంటే పైన చెబుతున్న కోరికలు కాక మనసులో కొన్ని ఉంటాయి. మనం అందరితో సమాధానంగా మాట్లాడతాం, కానీ మన మనసుల్లో ఉన్న కోపాలు అలాగ ఉంటాయో ఉండవా? అలాగే ఉంటాయి. పైకి అందరితో ఎలా మాట్లాడతాం? అసలు మరియమ్మ గారు వందనాలు చెప్తే ఎలా చెప్తారో అలాగే చెప్తాం. నీతిమంతుడైన యోసేపు వందనాలు చెప్తే ఎలా చెప్తాం, అలాగే చెప్తాం. డాడీ ఒకసారి ఒక మాట అంటారు, అవార్డులు వాళ్ళు ఎవరికో ఇస్తున్నారా, వాళ్ళకి కాదురా, ముందు మీకే ఇవ్వాలరా అంటాడు. ఏమండి? కనుక ప్రతి మనిషి మనసులో కొన్ని గూడు కట్టుకుని ఉంటాయి. దెయ్యం మనసులో కూడా ఏముంది? ఎందుకు మనుషులను తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది? ఎందుకు మనుషులను తనతో ఉంచుకోవాలనుకుంటుంది? ఎందుకు మనుషులను పరీక్షించాలనుకుంటుంది? ఎందుకు మనుషులను బాధ పెట్టాలనుకుంటుంది? దీని వెనక తన మనసులో ఏమైనా ఉందా? ఇప్పటి వరకు మనం విన్నది ఎందుకు ఇది ఇలా తయారయ్యింది, ఎందుకు ఇలా సాతాను మారింది అంటే, తనకు దక్కని పరలోకం మనకు దక్కింది అని. అంతే కదా? అదే కదా మనం విన్నది, అదే కదా మనం నేర్చుకున్నది. తనకు దక్కని పరలోకం మనకు దక్కింది, దేవుడు దానికి ఇవ్వనన్నాడంతో అది మనకు విరోధిగా మారింది. ఒకసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చూడగలిగితే, అది పరలోకములో యుద్ధానికి వెళ్ళిన సందర్భం మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం కూడా చూడగలిగితే, అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మికాయిలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చెయ్యవలెనని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధం చేశారు. దేనికి? ఏ ఉద్దేశం లేకుండానే పరలోకం మీద అది యుద్ధానికి వెళ్ళిందా? మనసులో ఏ ఆలోచన లేకుండానే అది యుద్ధానికి వెళ్ళిందా? పరలోకం కావాలని కోరుకుంది, అవునా కదా? పరలోకం కావాలని కోరుకున్న అది దక్కించుకోవటానికి యుద్ధానికి వెళ్ళింది, యుద్ధంలో ఓడిపోయింది. అంటే దాని ఆశలలో, ఆలోచనల్లో పరలోకం కావాలనే కోరికుందా? ఉందా లేదా? ఉందా? మరొక వచనం కూడా చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూద్దాం.
ప్రవక్త అయిన జకరియా గారు రాసిన జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా సాతాను గురించిన ఒక సందర్భాన్ని రాయిస్తున్నాడు దేవుడు. చదువుదాం. మరియు యెహోవా దేవుని దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపాశమున నిలుచుండుటయు అతడు నాకు కనపరిచాడు. ఇక్కడ సాతాను గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. ఏంటదిట? సాతాను ఫిర్యాది అయి అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ మనకు కనబడుతున్న సందర్భాన్ని బట్టి సహోదరుల మీద నేరం మోపేవాడు అని ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం చాలాసార్లు. ఫిర్యాదు చేయటం, నేరం మోపటం, ఇది దాని ఇష్టాలలో ఒకటా? ఇది దాని కోరికల్లో ఒకటా? చూడండి ఎన్ని వచ్చినాయో. మీకు విషయం తెలుసా? మనం కొన్ని ఆశపడతాం కానీ చూసుకోం మనకి ఏ ఆశలు ఉన్నాయో. అవునా కాదా? రాసుకున్నారా? మగపిల్లలైతే అసలు రాసుకోరు, ఆడపిల్లలైతే కొన్ని రాసుకుంటారు. ఇదిగో నాకు పలానా భర్త కావాలి, పలానా ఉద్యోగం కావాలి, పలానా వ్యక్తి లక్షణాలు ఉన్నవాడు కావాలని రాసుకుంటారు పర్సనల్గా. మనకున్న కోరికలు ఏంటో, ఆశలు ఏంటో మనం రాసుకోలేదు. ఏదో జీవితం వెళ్తుంది, వెళ్ళిపోతున్నాం అంతే. అంతకుమించి ప్రత్యేకంగా మనం చేసింది ఏమీ లేదు. కానీ దేవుడు చూడండి, దాని ఇష్టాలు, దాని కోరికలు, దాని పనులు అన్నీ రాయించాడు. అంటే దీని వెనక ఏదో ఒకటి ఉందా లేదా? ఏదో కారణం ఉందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. ఇప్పుడు దాకా మనం ఆలోచించిన దాన్ని బట్టి మరొక్క విషయాన్ని చూసి ముందుకెళదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కూడా సాతానుకున్న మరొక కోరికను, ఇష్టాన్ని, దాని పనిని చెప్తున్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. చెరలో వేయించబోతున్నాడు. ఎందుకు చెరలో వేస్తున్నాడు? శోధించాలని. సాతాను శోధిస్తాడు, శోధించరా? శోధిస్తాడు. ఇప్పటి వరకు విన్నవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామా? మొదటిగా సాతాను వాడికున్న ఇష్టాలలో ఒకటేంటి? చెరపట్టడం. 2, మనుషులను గోధుమల వలె పట్టి జల్లించటం. 3, తన వెంట నడిపించుకోవటం, ఫాలోవర్స్ని చేసుకోవటం, తన వెంట తీసుకుపోవటం. 4, సహోదరుల మీద నేరములు మోపటం. ఏమంటే 5, అందరినీ శోధింపటం. ఓకే, ఇంకొద్దు, ఇక్కడికి ఆపుదాం, ఎందుకంటే అన్నయ్యకి సమయం ఇవ్వాలి మనం. 5 ఇవి పైనున్నట్టుగా కనబడుతున్నాయా, లోపల ఇంకేమైనా కనబడుతుందా అంటే 6వదిగా అది పరలోకంలో యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూసాం. పరలోకం మీదకు యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూసాం. ఈ 5 పైనున్న కోరికలండి. దాని మనసులో ఉన్న అసలైన కోరిక పరలోకం సాధించటం అని ఒకవేళ మనం అనుకుంటే, పరలోకం సాధించటమే తన గమ్యమా? పరలోకాన్ని సాధించటం, పరలోకాన్ని పొందటమే దాని గమ్యమా? దాని మనసులో ఉన్న అసలైన కోరిక? ఒకవేళ అలా అనుకుంటే, ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళక ముందు అది పరలోకంలో ఉందా లేదా? పరలోకంలోనే ఉన్నప్పుడు మంచి ప్లేస్లో ఉందా? మంచి స్థానంలో ఉందా? మంచి ప్లేస్లో ఉంది, మంచి స్థానంలోనే ఉంది. మళ్ళీ పై స్థానం కోరుకుంది అంటే మనం ఆలోచించాలి. కానీ పరలోకాన్నే కోరుకుందంటే ఆల్రెడీ అందులోనే ఉంది. పరిశీలించే కొలది మరిన్ని సంగతులు మనకు బయటపడతాయి. ఏమంటే అప్డేట్ అంటారు. అప్డేట్ అంటే ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయి, అవి అప్డేట్ అడుగుతాయి, అప్డేట్ చేయండి అంటాయి. అప్డేట్ చేయగానే లేటెస్ట్ వర్షన్ అందులో ఇన్స్టాల్ అవుతుంది. అవునా? ఇప్పుడు ముందున్న వర్షన్ తప్ప కాదు, అప్పటికి అది కావాలి. కొంచెంలో అప్డేట్ అయిన తర్వాత మోర్ ఫీచర్స్, ఎక్కువ ఉపయోగాలు ఆ యాప్ ఇస్తుంది మనకి.
అలాగే సత్యము లోపలికెళ్ళే కొలది ఎన్నో విలువైన విషయాలు మనకు బయటపడతాయి. మరి మన ఆత్మీయ తండ్రి గారు ప్రతి సంవత్సరం సెమినార్లో మనకు చెప్పేవి అవే కదా, లోతైన విషయాలు, ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలించటం. నిజంగానండి, పరిశీలన అనేది ఆయన ప్రారంభించి అనేకులకు నేర్పకపోతే ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతున్న ఏ ఒక్కరూ లోతైన సంగతులు చెప్పలేరు. ఎందుకు? ఆయనకి ఎన్నిసార్లు వందనాలు చెప్పినా తప్పులేదండి. కనుక ప్రియులారా, సాతాను మనసులో గూడు కట్టుకున్న ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనదిగా ఒక వచనం మరి నాకు కనబడింది. మీరు ఎప్పుడు చూసుంటారు, జాడి ఎన్నోసార్లు మీకు చెప్పుంటాడు. ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి. ఏమంటే ఆకాశం పెద్దది కదండి, మంచి ప్లేస్ కదండి దాన్ని. తేజో నక్షత్రమా అన్నాడు, వేకువ చుక్క అన్నాడు. నువ్వెట్లు ఆకాశము నుంచి పడితివి, నువ్వెందుకు ఇలా పడిపోయావు? గొప్పగా నిన్ను చూసాం మేము, నువ్వెందుకు ఇలా పడిపోయావు? గొప్పగా దేవుడు నిన్ను ఉంచాడు, నువ్వేంటి ఇలాగైపోయావు? అదే కదండి అంటాం. ఏమంటే ఒకప్పుడు మీరు ఎలా బతికేవారండి, ఏంటంటే ఇలాగైపోయారు అంటామా లేదా? ఏమంటే ఒకప్పుడు ఆయన వైభవం చాలా గొప్పగా ఉండేదండి, ఈరోజు మనకి ఇలా కనబడుతున్నాడు కానీ అంటాం. ఆ పదం కూడా అలాగే ఉంది చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎందుకు నరకబడితివి? ఏంటి కారణం ఏంటి? నువ్వు నరకబడిపోవడానికి కారణం ఏంటి? పరలోకాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి అని చెబుతూ ఇప్పుడు అదేమనుకుందో చెప్తున్నాడు. దాని కోరిక, దాని మనసులో ఉన్న మాట దేవుడు రాయిస్తున్నాడు. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా. ఏవి దేవుని నక్షత్రాలు? ఈ పదం ముందు చదువుకునేటప్పుడు ఏమనుకున్నాం? దేవుని నక్షత్రాలు అంటే అయ్యోండి ఆకాశంలో ఆయన చేశాడు కదండి, అయ్యే అనుకున్నాం మనం అందరం. ఎప్పుడైతే డాడీ దేవుని నక్షత్రాలంటే ఏంటో చెప్పాడో అసలు మామూలుగా లేదండి. అసలు ఆ రోజైతే అసలు కడుపు నిండిపోయింది అంతే. ఆ రోజు దేవుని నక్షత్రాలు అంటే మనమేనా? దేవుని నక్షత్రములకు అంటే దేవుడి పిల్లలైన వారికి పైగా అప్పటికి దానికి ఒక సింహాసనం ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుందట? నా సింహాసనమును హెచ్చించదను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండముల మీద పైకెక్కేస్తాను నేను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును. అండలించండి పదం. దాని మనస్సులో గూడు కట్టుకున్న ఒక కోరిక, ఇష్టం. ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే దాని మనసులో ఉందండి. ఏంటా దాని మనసులో ఉంది? అది చూడండి, చెప్తున్నాడు క్లియర్గా. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. మనసులో అనుకున్న ఎవరు తెలుస్తాయండి? మహోన్నతుడికే తెలుస్తాయండి. హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే దాని మనసులో ఏముంది అంటే నిన్ను ఇబ్బంది పెట్టాలనో, నిన్ను బాధ పెట్టాలనో, నిన్ను శోధించాలనో, ఇవన్నీ పైపోయినవి, పైకి కనబడుతున్న కారణాలు. ఏమంటే అప్పుడప్పుడు కొన్ని సమస్యలు చూస్తూ ఉంటాం మనం. ఏమండి ఏంటంటే మీరు రమ్మంటే రానట్లేదు ఏంటంటే, వస్తానండి అంటారు, వస్తారు, కూర్చుంటారు. ఏమండి ఎందుకండి ఆయన పిలిచారు? ఆయనకు మనస్ఫూర్తిగా రావాలని లేదండి, ఏదో మీరు పిలిచారు కనుక తప్పక వచ్చాడు. అంటే మనసులో రాకూడదని ఉంది, కానీ తప్పక కొన్నిసార్లు వస్తాం, కొన్నిసార్లు చేస్తాం. అవునా? ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంది చూడండి. మనసులో ఆ సాతానుకున్న అభిప్రాయం ఒకటి ఉంది, కానీ పైకి ఈ పనులు చేస్తుంది. ఎందుకు? దాని మనసులో ఉన్న కోరిక ఏంటి? మహోన్నతునితో
నన్ను సమానుడిగా అంటే నేనేమవ్వాలి? దేవుడితో ఈక్వల్ అవ్వాలి, దేవుడితో సమానం అవ్వాలి. పరలోకములో ఉన్న మహాతండ్రి యొక్క మహాశక్తివంతుడి పక్కన, లేకపోతే ఆయనతో సమానమైన స్థితి కావాలని కోరుకుందండి. మీరు చెప్పండి, బైబిల్ బాగా తెలుసుకున్న వాళ్ళం కదా మనం. దేవుడితో సమానంగా అది ఉండాలి అనుకుంది కదా, పరలోకంలో నెరవేరిందా? నెరవేరలేదు, తన్ని దోసేసాడు దేవుడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చిన అది తన మనసులో ఉన్న దాని కోరిక నెరవేర్చుకుంటుందా, నెరవేర్చుకోదా? కదండి. నాకు నా మనసులో ఏది ముఖ్యమైన కోరిక ఉందో దానికోసమే నేను అన్నీ చేస్తానండి. పనులన్నీ ముగించుకొని ఇంటికి ఎలా వెళ్ళిపోతామో, ఎన్ని చేసినా చివరికి నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చడానికి నేను ప్రయాసపడతాను, కష్టపడతాను. నా గోల్ వెనక నేను పరిగెడతాను. ఇప్పుడు దాని గోల్ ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? దేవుడితో నేను సమానంగా ఉండాలి, ఈక్వల్ అవ్వాలి నేను. ఎవరు చేస్తారు దాన్ని? దాని కోరికను ఎవరు నెరవేరుస్తారు? మనుషులేనా? దాని కోరిక నెరవేరిందంటారా, నెరవేరలేదంటారా? నెరవేరిందా, నెరవేరలేదా? ఒక విషయం అడుగుతాను, దాని కోరిక మనం నెరవేర్చామో లేదో తెలిసిపోతాయి. ముందుగా అమ్మ ఆపోజిట్ ఏ పదం పడతాం? అమ్మకి ఆపోజిట్గా ఏం పెడతాం? నాన్నని పెడతాం. న్యాయం, దీనికి ఆపోజిట్గా ఏం పెడతాం? అన్యాయం. అవునా? తీపి, దీనికి ఆపోజిట్గా ఏం పెడతాం? చేదు పెడతాం. దేవుడు, దీనికి ఆపోజిట్గా ఏం పెడతాం? నెరవేరింది దాని కోరిక. దాని కోరిక నెరవేరింది. దేవుడితో సమానంగా ఎవరినైనా చూడొచ్చా, చూడకూడదా? చూడొచ్చా? మరి చూస్తున్నాం మనం. పరలోకంలో నెరవేరాలనుకుంటున్న తన ఆశతో అది ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ దాని ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. అందుకే యేసుప్రభు ప్రార్థనలో పరలోకమందు మీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేర్చాలి. భూమి మీద ఉన్న మనుషులు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? దేవుడి ఇష్టాన్నా, దెయ్యం ఇష్టాన్నా? దెయ్యం ఇష్టం ఏంటి? నన్ను ఎలా కొలవాలి, నన్ను ఎలా చూడాలి? మహోన్నతునితో సమానంగా. ఏమంటే దాని కోరిక నెరవేరిందా? దాని ఆశ నెరవేరిందా? అది అనుకుంటున్న గోల్ రీచ్ అయింది. అది ఈరోజు మనుషులకండి దేవుడు అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పదం ఏంటి? ఆపోజిట్గా దెయ్యం. దేవుడి గురించి మన పిల్లలకి ఎక్కువ చెప్తామా, దెయ్యం గురించి చెప్తామా? చిన్నప్పుడు గోరు ముద్దలతో పెట్టి మరీ ఏం చేసాం? పెంచామా లేదా? ఎలా పెంచాం? అమ్మో దెయ్యం వచ్చేస్తుంది. లోకం ఏది కోరుకుంటుంది? దేవుడి గురించి ఎవరైనా ఒక పాట రాసినా అవి చూస్తారా? మంచి గురించి ఏదైనా చేసామనుకో చూస్తారా? మంచి దేశభక్తి సంబంధమైనవో దైవభక్తి సంబంధమైన భక్తి సినిమాలు చూస్తారా? అదే దెయ్యం సినిమాలకి ఎంత డిమాండ్ ఉంటుంది. అవునా కదా? ఏది కోరుకుంటాం? దేవుడంటే ఇష్టం అంటాం. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన ప్లేస్ ఎవ్వరికి ఇవ్వకూడదు. కానీ మనుషులందరూ దేవుడు అనగానే మరొక స్థానంగా దేని కూర్చోబెట్టారు? దెయ్యం. ఏమంటే డైరెక్ట్గా అయ్యిందా, ఇండైరెక్ట్గా అయ్యిందా? ఇండైరెక్ట్గానే అండి. డైరెక్ట్గా అయితే దాన్ని ఎవరు దేవుడితో ఈక్వల్ అనరు. అందుకే ఏం చేసిందంటే దాని ప్రతిమను, అదే అసలు ఆ 666 చెప్పినప్పుడు, ఆ మృగపుర ప్రతిమ చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు అంటే ఎంటుకలు అలా లేచి నిలబడ్డాయండి. అబ్బా ఏం చెప్పారండి ఈయన. చూసి చూసి మీకు ఆయన ఏమో అలా ఉందేమో కానీ నాకు మాత్రం కొంచెం భయమేనండి. ఏమండి, దేవుడు శక్తిమంతుడు కదండి. ఆ శక్తిమంతుడి పక్కన ఎవరి పేరు పెడతావు? ఎవ్వరి పేరు పెట్టడానికి వీల్లేదు. నీ మనసులో ఎవ్వరూ రావటానికి వీల్లేదు. దేవుడు ఒక్కడే వన్ అండ్ ఓన్లీ.
ఆయన స్థానం ఎవరికి ఇచ్చినా ఆయన ఊరుకోడండి. పాపం అండి అది. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తేనే తప్పు కదా. దేవుడు అని ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమను చేసుకుని పూజించడమే తప్పు కదా, పాపం కదా. మరి ఇప్పుడు దేవుడితో సమానంగా మరొక స్థానాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఏమండి, ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, సాతాను మమ్మల్ని శోధించేస్తుందండి, సాతాను మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, సాతాను మనం శ్రమపడుస్తుందండి. అన్నయ్య ఒక పాఠం చెప్పారు, మేలు కీడుల రథసారథి దేవుడా. ఆ పాఠం విన్నంత వరకు కూడానండి, కీడైనా మేలైనా ఏదైనా తండ్రి ఒక్కడే చెప్పాలి, తండ్రి ఒక్కడే చెయ్యాలి, తండ్రి మాత్రమే సర్వాధికారి అని. అలా బాగుందండి, అసలు చాలా బాగుంది అసలు అది. మరి దాన్ని కోరిక నెరవేర్చటానికి, దాని ఆశ నెరవేర్చటానికి అది ఎంతకు తెగించిందో ఒక మాట మనం చూద్దామండి. ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త, క్షమించాలి, దానికంటే ముందు యేసుప్రభు వారిని దెయ్యం కలుసుకుంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం అనుకుంటాను. అందులో యేసుప్రభుకి వారికి లోకరాజ్యాలన్నిటినీ చూపిస్తుందండి. లోకరాజ్యాలన్నిటినీ చూపిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమంతయు నీకిస్తాను. ఏంటండి? అన్నీ ఇచ్చేద్దా? అన్నీ ఇచ్చేస్తాను. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఈగోరుదునో వానికి ఇచ్చేస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగును. ఏంటండి? అంత ఇచ్చేస్తుందా? అన్నీ ఇచ్చేస్తుందా? ఎంత కష్టపడిందండి ఆదాము దగ్గర నుంచి, కష్టపడిందా లేదా? ఎవడు మనకైనా ఎన్ని అవర్స్ డ్యూటీ? 8 అవర్స్. మరి దానికి 24 గంటలు, అవునా? 365 రోజులు రెస్ట్ ఉందా? సాతాను వాడి సైన్యం రెస్ట్ లేకుండా కట్టుకున్న ఈ మానవ సమాజాన్ని అంతటినీ పణంగా ఇచ్చేస్తాను. ఏం చేస్తే ఇచ్చేస్తానంటుంది? మొక్కావా ఇచ్చేస్తానంటుందండి. మనమే అనుకున్నామంటే యేసుప్రభుని ఏదో మొక్కమంటుంది అంతే అనుకున్నామండి మనం, అవునా కదా? మొక్కితే ఇదంతా ఇచ్చేస్తుందా? యేసుప్రభు మొక్కటం అంత విలువైందా? యేసుప్రభు వారు నమస్కరిస్తే అంత విలువ? యేసుప్రభు దెయ్యానికి మొక్కితే ఇవన్నీ వదిలేస్తుందా? అంత విలువైందా యేసుప్రభు మొక్కటం? బాగా ఆలోచించండి. ఇది దాని మనస్సులో ఉన్న కోరిక, దాని మనస్సులో ఉన్న ఇష్టం, ఆశ గూడు కట్టుకుంది లోపల. ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎంత కాలం అయిపోయిందండి? ఎప్పుడు ఆదాము కాలం, ఎప్పుడు యేసుక్రీస్తు కాలం, సృష్టి ఎంతకాలం జరిగింది? ఇంతకాలము అది వెయిట్ చేసి దాని మనసులో ఉన్న ఆశ చావలో చూడండి, చావలేదు. అది అలా ఉంది, మనసులో ఉంది. యేసుప్రభు వచ్చాడు, శోధన చేసింది, వెళ్ళిపోయింది, వాక్యం చెప్పింది, పని జరగలేదు. ఏకాకరిగా తన మనసులో ఉన్నది అడుగుతుంది, అంత ఇచ్చేస్తానయ్యా, ఒక్కసారి నువ్వు మొక్కయ్యా. ఏమండి, యేసుప్రభు మొక్కితే ఏమైద్దండి? యేసుప్రభు మొక్కితే ఏమైద్ది? యేసుప్రభు మొక్కితే యేసుప్రభు కంటే ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందును. నెరవేరుద్దా? ఆ రోజు దాని మనసులో అనుకున్న ఆ కోరిక భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంది, నువ్వు మొత్తం ఇచ్చేస్తాను, ఇక నువ్వు సిలువ మీదకి ప్రాణం పెట్టాల్సిన పని లేదన్నట్టుగా మాట్లాడుతుంది, అవునా? ఆలోచించండి ప్రియులారా. యేసుప్రభు మొక్కితే ఏమవుద్ది? యేసుప్రభు ఎవరితో సమానం? ఫిలిప్పీ పత్రిక 2:9, దేవునితో సమానముగా. ఎవరుంటారు దేవుడితో సమానంగా? ఎవరుంటారు? దేవుడే ఉంటాడు.
దేవునితో సమానముగా ఉన్న భాగ్యం యేసుప్రభుకు ఉంది. ఇప్పుడు యేసుప్రభు కంటే గొప్పవాళ్ళు ఎవరు పరలోకంలో? తండ్రి. యేసుప్రభు కూడా ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరికి మొక్కాడు? తండ్రికే కదా. అంటే ఇప్పుడు యేసుప్రభుతో నువ్వు నాకు మొక్కితివా, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటుందంటే దానికి కావాల్సింది ఏంటి? కనుక ఆలోచించండి. దాని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు మనం? దాని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఏమండి, మనం కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటాం. దేవుడు ఓ పక్కన ఉంటాడు, దెయ్యం ఓ పక్కన ఉంటుంది. అది జస్ట్ మనం అర్థం చేసుకోవడానికేనండి. మంచి చెడు అని చెప్పడానికి అర్థం చేసుకోవటానికి తప్ప నిజానికి అపవాదికి అంత సీన్ లేదు. శక్తి ఉందా అపవాదికి? ఏముంది శక్తి? నీ తండ్రి అనుమతిస్తేనే దానికి శక్తి. యోబు చుట్టూ ఏమేశాడు దేవుడు? ఇటు కంచెలోంచి లోపలికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. మరి కంచె దేవుడు తీయాలి, అనుమతి దేవుడు ఇవ్వాలి. యేసుప్రభు వారు చెప్తారు పిలాతుతో, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప. పైనుండి అధికారం అంటే కైసరా కాదు, మన తండ్రి నాన్న. ఆయన అధికారం ఇస్తేనే తప్ప నా మీద కూడా నీకే అధికారం. అంటే దెయ్యం ఏంటంటే అది జస్ట్ ఉంటుంది అంతే. దాని యొక్క స్థితి మనకెప్పుడు మనసులో ఉండాలి, మా తండ్రితో ఎప్పటికీ అది సమానం. ఏమండి, పరలోకానికి యుద్ధానికి వెళ్ళింది కదా, ఎవరు వచ్చారు? దేవుడే కత్తెట్టుకుని వచ్చాడా? దానికి ఎందుకు తండ్రి ఎందుకు రావాలి? ఇవన్నీ విన్నాం మనం. యేసుప్రభు వెళ్ళమన్నాడా? నాయన నువ్వు వెళ్ళు, మరి అదేదో చేస్తుంది, యుద్ధం అంటుంది అని అన్నాడా? యేసుప్రభు ఎందుకు? పరిశుద్ధాత్మ నన్ను పంపాడా? అవసరం లేదు. మరి ఎవరిని పంపించాడు? ప్రధాన దూత అయిన దూతల ప్రధాన దూతలు చాలామంది ఉంటారు కదా. అందులో ఎవరు? ఒక్కళ్ళు. ఎవరు ఆ ఒక్కళ్ళు? మికాయేలు, ఆయనకున్న బెటాలియన్ సైన్యం, ఆయన వెనకున్న కొంత. వీళ్ళు వెళ్ళిపోయి యుద్ధం చేసి దాన్ని తోసేశారు, బయటికి తోసారు. పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి పాతాళంలో బంధించారా? బంధించారు. అంతేనా అది? అంతే అండి, అంతే. అంటే ఇంకేం లేదా? ఇంకేం లేదు. ఏమంటే గాలి కొడతాం చూసారా బుడక్కి, ఎలా కనబడుతుంది? పెద్దది కనబడుతుంది అండి. నీ తండ్రి అనుమతిస్తే అది కూడా అంతే. గీత గీస్తే యోబు ప్రాణాన్ని ముట్టకూడదు, ముట్టిందా? ముట్టదు. అనుమతిస్తే పెద్దది కనబడుతుంది, గాలి తీసేస్తే అలా చతికిలు పడిపోతాయి. ఒక కంచె దేవుడు యోబు చుట్టూ వేస్తే దాటలేకపోయిందా? దాటలేదు. మరి అదే దాని పరిస్థితి. ఒక వచనం చూద్దామండి, బాగుంటుంది. ఇప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయం 28 నుంచి 32, 28 చూద్దాం. ముందుగా లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం. యేసుప్రభు వారు భూమి మీద బ్రతుకుతున్న సమయంలో అపవాది చూశాడట, సాతాను, అపవిత్రాత్మ. వాడు యేసుక్రీస్తును చూసి కేకలు వేసేసాడట. ఎవరు కనబడ్డారు కళ్ళ ముందు? సర్వశక్తివంతుడు కనబడ్డాడు కళ్ళ ముందు. ఎలా ఉంటుంది? ఏమండి, కేకలు వేసి ఆయన ఎదుట ఏమైపోయాడు? సాగిలపడ్డాడట. ఏం అంతకరం వచ్చింది? నువ్వు వీరుడివి, శూరుడివి, లోకరాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించగలిగేవాడివి, నా తండ్రి అనుమతి ఇస్తేనే. ఏమండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటయ్యా? ఏమండి ఈ పదం ఎప్పుడు అంటాం? నాతో నీకేంటయ్యా అని ఎప్పుడు అంటాం? అయ్యా మీరంతటి వారయ్యా, నేను అదే ఉందయ్యా, మాతో నీకేంటయ్యా? మీలాంటి వాళ్ళు చూపు పడ్డానికి కూడా మాకు అర్హత లేదయ్యా అంటాం. చూసారా? అలా ఉందో చూడండి పదం. నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పి వేడుకుందా? వేడుకోవడం అంటే ఇంగ్లీష్లో సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ అదేనా? బ్రతిమిలాడుకుంది. అదే సాతాను స్థితి. మరి అంతే. ఇందాక చెప్పానుగా బుడగ ఎగ్జాంపుల్.
పెద్ద కనబడుతుంది. ఎక్కడ ఎంత దూరం నుంచి ఉన్నా ఆ పైకి వేసిన తాడుతో ఏమంటే ఆ బెలూన్ పెద్ద కనబడుతుంది. అవునా? గాలి తీసేస్తే నీ చేతిలోకి వచ్చేది అది. ఇది కూడా అంతేనండి. మన తండ్రి కంటే ఏది ఎక్కువ కాదు. యేసుప్రభుని చూసి అది భయం వేసి కేకలేసేస్తుందండి. భయం అంటే ఎలా ఉంటుంది? ఏమంటే నిన్న అక్కడ డాడీ నుంచున్నారు, సడన్గా వెనక్కి తిరిగి చూసరికి ఆయన ఉన్నారు. అమ్మో అనిపించింది. ఏదో కొంచెం ఉంటుంది కదండి. ఈలోపు అక్కడ వెనక్కి సర్దమని చెప్తున్నారండి ఆయన. ఈలోపు ఒక పాప వచ్చిందండి. మామూలుగా క్యాజువల్గా వచ్చేసిందండి. సడన్గా డాడీని చూసిందండి, కుబుక్కు తెలిపిందండి పక్కే. ఏంటిది? భయపడిందండి. సరే నేను అలా చూస్తున్నాను. ఇంకొక అమ్మాయి వచ్చిందండి. ఆవిడ క్యాజువల్గా వచ్చేసిందండి. గుమ్మం దాకా వచ్చాక మళ్ళీ చూసింది, అమ్మో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందండి. ఆయన పెద్ద ఆయనండి. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా ఏ స్థితి ఉంది చూడండి. యేసుప్రభుని చూడగానే కేకలు వేసేసి, అరుపులు వేసేసి, ఏడుకుంటా, అయ్యా ప్లీజ్ మీరు అనుమతిస్తే ఎక్కడికి వెళ్తాం? పందుల్లోకా? ఏంటి మరి అంత చీప్ వచ్చేసింది ఏంటి? అది కూడా పందుల్లోకి వెళ్ళాలని ఎవరు అనుమతి కావాలట? యేసుప్రభు అనుమతి కావాలట. నిజంగానండి మన దేవుడు చాలా గొప్పవాడండి. మనం వింటున్న వాక్యం చాలా గొప్పదండి. మనం చాలా అదృష్టవంతులం అండి. దేవుడితో ఎప్పటికీ ఎవ్వరూ సమానం కాదు. అది నీ మనసులో దేవుడికి నువ్వు ఇచ్చవలసిన స్థానం. పాత నిబంధనలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో చూద్దాం ప్రియులారా. పాత నిబంధనలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఎవరితో పోలుస్తావు నీ తండ్రిని? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపాన్ని సాటి చేస్తావు? నువ్వు చేసుకుంటున్నవి దేవుడితో సమానమా? నువ్వు పోల్చుతున్నవి దేవుడితో సమానమా? గిన్నె చన్నీళ్ళు ఇచ్చినోడు కూడా దేవుడు అంటామా లేదా? దేవుళ్ళకి వచ్చి ఇచ్చేవా నీళ్ళు అంటాం. 25వ వచనం కూడా చూడండి ఒకసారి. 25వ వచనం. నీవు దేవుని గురించి మాట్లాడుతూ, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఎవరితో సమానం చేస్తావు? నన్ను ఎవరితో ఈక్వల్ చేస్తావు? నేను నాకు సాటివైన వాడిని ఎవరి నుంచో నుంచోబెట్టు. తెలియక మనం ఇన్నాళ్ళు చేసామండి. ఇంకెప్పుడు దేవుడికి ఎవ్వరూ సమానం కాదు. అవునా కాదా? ఇప్పటిదాకా అది చేసామేమో, మనం ఒకవేళ అనుకున్నామేమో. కానీ ఇక మీదట మనం అనుకోవలసింది ఒకటే, దేవుడు మాత్రమే, ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం. అందుకే పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు అంటాడు. ఎందుకు చింతిస్తున్నాడు? నువ్వు బాగున్నావనా? నువ్వు నీ మనసులో దేవుడికి ఒక మొట్టమొదటి స్థానం ఇచ్చావనా? ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు పరలోకంలో? మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు యోగ్యంగా ప్రవర్తిస్తున్నావనా? స్వార్థం లేదు, ధనాపేక్ష లేదు, బెంకములు లేవు, కుట్రలు లేవు, కోపాలు లేవు, అల్లర్లు లేవు, ఏమీ లేకుండా నువ్వు బాగున్నావనా? ఆ పదం ఎవరికో అనుకునే కంటే ఈ పదం నాకే అనుకుందామండి. దేవుణ్ణి అమితంగా ప్రేమిద్దామండి. జయశాలి గారి వాక్యం వినకముందండి నాకు ఒక లోటు ఉండేదండి. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం అండి. ఎంత ఇష్టమో చెప్పలేను. ఆయన చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అలా నేను ఎదుగుతున్న ఆ బాధ నాలో ఉండిపోయిందండి. ఎందుకు చచ్చిపోవాలి ఒక మనిషి? ఎందుకు నాకు దూరం అయిపోవాలి మా నాన్న? ఎక్కడున్నాడు మా నాన్న తెలుసుకోవాలి, చూడాలి, వెళ్ళాలి ఆయన దగ్గరికి అని ఉండేది. ఎప్పుడైతే డాడీ నోట మాటల్లో దేవుడే నిజమైన మన తండ్రి అని చెప్పాడోనండి, నాకున్న బాధ అంతా పోయిందండి. నిజమైన మా నాన్న దేవుడే నా నిజమైన తండ్రి. ఇక ఆ రోజు నుంచి నా మనసులో ఆ బాధ లేదండి. ఎందుకంటే
శరీరాన్ని ఇచ్చిందే ఈ తండ్రి, కానీ నిజమైన ఆత్మ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన కొరకు ఏదైనా చేద్దాం, ఏమైనా చేద్దాం, ఎంతైనా చేద్దాం. ఓకే, మరి సమయం అయింది కనుక నేను ముగిస్తున్నాను.